హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టి ఇలా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ నానబెట్టిన మిల్ మేకర్లని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిల్ మేకర్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని 2.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2 చెక్క వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాని మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.